భూభారతిలో బోలెడు అక్రమాలు, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి. భూ యజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. సర్కారుకు మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానా పూర్తిగా చెల్లించని వైనం. మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్టు పరిశీలనలో వెల్లడి. ఈ కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీం సహకరిస్తున్న అనుమానాలు. జనగాం ఎంఆర్ఓ ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుతున్న జనం. దాదాపుగా 42 కోట్లు స్కామ్ జరిగిందంటే ఇది సీసీఎల్ఏ అధికారులు కావచ్చు, ఏదన్నా దీంట్లో ఎవరో ఒకళ్ళు ప్రభుత్వ పెద్దలో, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరో ఒకళ్ళ హస్తం లేకపోతే ఇంత పెద్ద స్కామ్ అయితే జరగదు. 42 కోట్ల స్కామ్ జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు మన అధికారులంతా? దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటాం అంటే ఇదే కదా. దొంగలు కలిసి అందరూ పంచుకున్నారు. ఈడ చివరికి ఎవడికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. అది 42 కోట్లు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు, ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. దీనిపైన ఆడిట్లు ఏమి ఉండవు అనుకుంటా. ఇక ఎవరిష్టం ఆడిదే. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4300 లావాదేవీలో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవటం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవటము కారణం. స్వాహా చేసిన నగదు వసూలు చేయండి, జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం. భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చలానాల సొమ్మును మీ సేవా కేంద్రాల ద్వారా నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూభారతి పోర్టల్ ఉందని తెలిసిందంట. అంత అద్భుతంగా తయారు చేశారు భూభారతి పోర్టల్. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా, ధరణిని ఇచ్చేస్తా. అసలు భూభారతి పోర్టల్లో ఇక మొత్తం ప్రజల కోసమే ఉంటుంది, ప్రజలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. భూభారతి పోర్టల్లోనే పెద్ద బొక్క ఉందంట. ఆ బొక్కనే యూజ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు కొట్టేస్తున్నారు. పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించకుండా అధికారులు గుర్తించారు. 2020లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో సాఫ్ట్వేర్లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. నాటి సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ ధరణి, నేటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్లు దోపిడీ చేశారు. ఎవరికంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించారు. మరి మాల్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? 4 రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగగా రాష్ట్రం అంతా డొక్కగలిగింది. ఇప్పటి వరకు 4800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లినట్టు గుర్తించారు. అత్యధికంగా రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలను వేదికగా చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుందండి. అసలు ఎలా చేశారంటే వీళ్ళు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్ చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్టు గుర్తించారు. వీరికి యాదగిరిగుట్టకు చెందిన ఒక ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సహకరిస్తున్నట్టుగా తేల్చారు. జనగామ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగలాగడంతో డొంక మొత్తం కదిలింది. నాటి ధరణి, నేటి భూభారతి పోర్టల్ వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్ డీడ్ తదితర లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు. రైతుల భూమి రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ సెంటర్కు వస్తుంటారు. సర్వే నెంబర్ ఆధారంగా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తూ ఉంటారు. వారు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్ర నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి కొల్లగొడుతున్నారంట. 1,10,000 మాత్రమే ఖజానాకు చేరేలా చేసి మిగిలిన మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరైతే రైతులు కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ కోసం వస్తారో వీళ్ళకి రిసిప్ట్ ఏమి ఇవ్వరా? మాల్వేర్ ఉపయోగించి దాన్ని కూడా వీళ్ళు దాన్ని ఏమంటారు మేనేజ్ చేసుకుంటా వచ్చు. 1,00,000 కడితే 10,000 అకౌంట్లో పడుతుందంట గవర్నమెంట్కి. అంటే గవర్నమెంట్ దాదాపుగా ఎంత నష్టపోతుందో ఆలోచించండి. 2020 నవంబర్ 2 నుంచి 2020 నవంబర్ 2 నుంచి సాగు భూముల పోర్టల్ ధరణిలో అమల్లోకి వచ్చింది. టెర్రా ఐసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్మాణం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ నుంచి ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి మార్చింది. సాఫ్ట్వేర్లో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు ఈ చలన రూపంలో చెల్లించే సొమ్ములు దారి మళ్లిస్తున్నారు. పోర్టల్లో ఇప్పటి వరకు 50 లక్షల లావాదేవీలు చోటు చేసుకున్నట్టు అంచనాలు ఉన్నాయి.
వాటిల్లో రెవెన్యూ శాఖ జల్లెడ పట్టినంత వరకు 48 కోట్లు దారి మళ్ళిందంటండి. ఇందులో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటివరకు తేలింది 48 కోట్లు అంటండి. ఓకే, అంటే తేలాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మరి దీనిపైన సమగ్ర విచారణ జరుగుద్దా? ఎంతమందిని తీసి బొక్కలేస్తారు దీంట్లో? ఎంతమంది దీన్ని వెనకున్నారు వాళ్ళని తీసి బొక్కలేస్తారు? వీళ్ళకి అసలు ఆ మాల్వేర్ ఎక్కడిది? ఇలాంటి వాటిపైన సమగ్ర విచారణ జరుగుద్దా? వాళ్ళకి శిక్ష పడుద్దా అంటే పడితే పడింది అనుకోవాలి మనం, అంతే. శిక్ష పడితే పడింది అనుకోవాలి. పోయిన డబ్బులదే తిరిగి రావండి, రూపాయి తిరిగి రాదు పోయిన డబ్బులు. ధరణి పోర్టల్ ఏర్పడినప్పటి నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారు, ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి, రెండింటికి మధ్య పొంతన ఉందా లేదని వివరాలను గుర్తించే ఆడిటింగ్ వ్యవస్థ లేదంటండి. నిందితులు ఈ దోపిడీకి ఇదే కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. జనగామ, యాదాద్రి జిల్లాలో ఒక ముఠాను పోలీసులు గుర్తించారు. యాదగిరికి చెందిన బసవరాజు అనే ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు చుట్టుపక్కల ఆన్లైన్ సెంటర్లకి చలన రూపంలో సాయం చేసినట్టు తేల్చారంట. ఇందుకు ఆన్లైన్ సెంటర్ల వారికి ఒక్కొక్క లావాదేవీకి 5,000 చొప్పున చెల్లిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ ధరలు ఉన్న భూముల లావాదేవీల విషయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లు ఇందులో పలువురు తెరవెనుకున్నట్టు అనుమానిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి కొందరు ఈ దోపిడీకి పాల్పడుతున్నారంట. 6 సంవత్సరాల నుంచి జరుగుతుందంటండి ఇది. 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 50 లక్షల ట్రాన్సాక్షన్స్లో జరిగిందంట ఈ స్కామ్. దీని వెనుక బడా వాళ్ళు ఉన్నారంట. మరి ఇది బయటకు వస్తుందా? బడా వాళ్ళు ఉంటే బయటికి రాదండి, డౌట్ ఏం లేదు దాంట్లో. భూముల లావాదేవీలకు సంబంధించిన సాఫ్ట్వేర్ను ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అనుగుణంగా రూపొందించిన అందులో కొన్ని లొసుగులు నిందితులు పసిగట్టారు. ఈ చలానా చెల్లించినట్టు చెల్లించి తిరిగి వెనక్కి తీసుకోవటం, చెల్లించిన మొత్తంలో చివరిగా ఉన్న అంకెలను అంటే 1,50,000 అయితే 1,500గా తక్కువ మొత్తం చలన సృష్టించి పోర్టల్లోని అప్లికేషన్ చేస్తున్నారు. దీనికోసం దోపిడీదారులు ఒక మాల్వేర్ లేదా యాప్ను సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారంట. అయితే ఈ చలన చేరాల్సిన బ్యాంక్ గేట్వే వద్ద దోపిడీ చేస్తున్నారా లేదా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు డబ్బులు జమ అయ్యే సమయంలో దాన్ని ఏమారుస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 10 నిమిషాల్లో పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పకడ్బందీగా జరుగుతుంది. ఇంత తక్కువ సమయంలో ఎలా దోపిడీ చేస్తున్నారని అంత చిక్కటం లేదంట. లేదా స్లాట్ నమోదు చేసిన రోజునే పోర్టల్లోకి చొరబడి అక్కడే కొల్లగొడుతున్నారు అనేది అన్వేషిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడ్ పత్రాలపై భూమి మార్కెట్ విలువ, చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం, రైతులు చెల్లించిన వివరాలన్నీ ప్రచురితం అవుతాయి. మరి పోర్టల్ నుంచి ఆటోమేటిక్ విధానంలో ఈ వివరాలను తహసీల్దార్ వద్ద ప్రింట్లో వస్తాయి. ఆ తర్వాత తహసీల్దార్ సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో గుర్తించే వీలున్నా ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్న అంశంపై విచారణ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక చైన్ లింక్ జరుగుతున్నట్టుందండి. ఇది సామాన్య ప్రజల్ని మోసం చేస్తూ ఉండకపోవచ్చు. సహజంగా అయితే ఇప్పుడు నీ రిజిస్ట్రేషన్కి 1,50,000 అవుద్ది, నేను నీకు తక్కువలో చేయించేస్తాను, అట్లా ఏదన్నా ఒక స్కామ్ కూడా జరుగుతుండొచ్చు దీంట్లో. ఈ విషయంలో రెవెన్యూ శాఖ అప్రమత్తమైందంట. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ కలెక్టర్లతో పాటు ఎన్ఐసిలోని నిపుణులను అప్రమత్తం చేశారు. పలు జిల్లాలకు చెందిన లావాదేవీల ఈ ఫైళ్లను వడపోసి కొన్ని వారికి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, రాజాపూర్ మండలాలకు చెందినవి కూడా ఉన్నాయని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. భూభారతి ద్వారా జనగామ నిధులు పక్కదారి పడడంపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో ఒకే రోజు 8 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పక్కదారి పట్టిన విషయం పత్రికల్లో వచ్చిన విషయం. సో దాన్ని ఆయన సుమోటోగా తీసుకున్నారంట. భూభారతి పోర్టల్ ద్వారా చెల్లింపుల్లో ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిన కేసులో జనగామ, వరంగల్ సిసిఎస్ పోలీసులు కూపీలాగుతున్నారు. జనగాం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ చేపట్టినట్టు సమాచారం. ఆయా కార్యాలయాల్లో భూభారతి పోర్టల్లో ఎవరెవరు ఎక్కువ స్లాట్లు బుక్ చేశారనే కోణంలో ఇంటర్నెట్ కేంద్ర నిర్వాహకులు సమాచారం సేకరిస్తున్నారంటండి. యాదగిరికి చెందిన ప్రధాన నిందితుడు అదే ప్రాంతానికి చెందిన ఒక విలేకరి మరో వ్యక్తితో కలిసి దందాకు తెరలిపాడంట. ఓరు నాయన, విలేకరి కూడా ఉన్నాడంటండి దీంట్లో. ఏం చెప్తాం మరి ఇక. ఇతను పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. జనగాం పట్టణంలోని 3 ఇంటర్నెట్ కేంద్ర నిర్వాహకులతో ఇతను సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్టు సమాచారం. వారు స్లాట్లు బుక్ చేసి యాదగిరిలో నిర్వాహకుడికి పంపిస్తే అతను నెట్ బ్యాంకింగ్తో నగదు లావాదేవీలు జరిపేవాడంటండి. ఇదంటండి పరిస్థితి. అందరూ కలిసి జనాల సొమ్ముని కొల్లగొట్టారు. మరి దీనిపైన ప్రభుత్వ విచారణ చేపడుతుందా, చర్యలు తీసుకుంటుందా? వెనకాల బడా వాళ్ళు ఉండి దీంట్లో కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఇది తేలదు. 100% చెప్తున్నా, ఇది తేలదు. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏమన్నా ముందుకెళ్తే జరగచ్చేమో, కానీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయితే మాత్రం రూపాయి కూడా రికవరీ కాదు.